హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు గోంగూర పచ్చడి ఎలా చేయాలో చూపిస్తానండి. ఇలా ధనియాలు 1 స్పూన్, మెంతులు కొద్దిగా, జీలకర్ర, ఆవాలు అండి బాగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఎండుమిర్చి కూడా వేసి వేయించుకోవాలి. అలాగే ఒక పెద్ద కట్ట గోంగూరను తీసుకొని శుభ్రంగా కడుక్కొని తడి లేకుండా తుడిచి ఇలా ఒక బాండ్లీ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ కూడా వేసుకొని ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిని చల్లారనివ్వాలండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలా ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో అన్నీ వేసుకొని సాల్ట్ కూడా వేసుకొని ఇలా పౌడర్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న గోంగూరను కూడా వేసుకొని మీకు కావాలనుకుంటే కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లిని కచ్చాపచ్చగా దంచి పెట్టుకోవాలి. ఒక బాండ్లీని తీసుకొని ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ముందుగా మిక్సీకి వేసుకున్న గోంగూరను వేసేస్తే గోంగూర పచ్చడి రెడీ. థ్యాంక్ యూ.